ఇకపై ఎంఆర్పి ధరలకు ఎప్పుడూ కొనకండి. ఇండియాలోనే మొట్టమొదటిసారి మరో ఒంగోలులో ఎల్ స్మార్ట్ మీకోసం తెస్తుంది WSP హోల్సేల్ సెల్లింగ్ ప్రైస్. సాధారణంగా ఒక వస్తువు మ్యానుఫ్యాక్చరర్ నుండి మొదలై వివిధ మధ్యవర్తుల ద్వారా కస్టమర్ కు ఎంఆర్పి ధరకు లభిస్తుంది. ఎల్ స్మార్ట్ మధ్యవర్తులందరినీ తొలగించి మ్యానుఫ్యాక్చరర్ నుండి డైరెక్ట్ గా హోల్సేల్ ధరకే కస్టమర్ కు అందిస్తుంది. ఎంఆర్పి భయం లేదు, డిస్కౌంట్ పొరపు చింతే లేదు. ఓన్లీ హోల్సేల్ ప్రైస్. ఎల్ స్మార్ట్ లో మీకు క్లాతింగ్, బ్యూటీ, టాయ్స్, ఫుట్వేర్, జ్యువెలరీ, ఫ్యాన్సీ ప్రొడక్ట్స్ లభించు. మోర్ కలెక్షన్స్, మోర్ క్వాలిటీ, లెస్ ప్రైస్. ఓన్లీ ఎట్ ఎల్స్. ఎల్స్, ఇట్స్ బియాండ్ యువర్ ఇమాజినేషన్. అడ్రస్ లైప్రియామాన్, ఒంగోలు. స్థానిక ఒంగోలులోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో మహిళా అభ్యుదయ సమితి ఆవరణలో శనివారం ఉదయం లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు మరియు ఆంధ్రప్రదేశ్ మహిళా అభ్యుదయ సమితి సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సభకు సంస్థ అధ్యక్షురాలు శ్రీమతి తేళ్ల అరుణ అధ్యక్షత వహించి మాట్లాడుతూ మహిళలు చైతన్యవంతులై తమ బ్రతుకులను తామే తీర్చిదిద్దుకుంటూ ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకుండా ప్రగతి వైపు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సంస్థ నిర్వాహకులు మరియు కేకే కంప్యూటర్స్ అధినేత వల్లేటి రవీంద్ర మాట్లాడుతూ మహిళల జీవితాల్లో వెలుగులు రావాలంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రగతిని సాధించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమెన్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ RJD శ్రీమతి బి మనోరంజని మాట్లాడుతూ స్త్రీ సహనానికి ప్రతీకని, ఆమె శక్తి సమాజ నిర్మాణానికి తోడ్పడుతుందన్నారు. సామాజిక సేవకురాలుగా సంఘ సంస్కరణలో తమ వంతు పాత్రను పోషించాల్సిన అవసరం ఉందన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న రేడియాలజిస్ట్ డాక్టర్ ఎన్ గాయత్రీదేవి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల పెంపకం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, లింగభేదం లేకుండా చూడాలని, వారి అభివృద్ధి గురించి ఆలోచించాలని వివరించారు. మరొక అతిథిగా పాల్గొన్న గైనకాలజిస్ట్ డాక్టర్ చాపల శాంతకుమారి మాట్లాడుతూ స్త్రీల ఆరోగ్యం గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. అనంతరం సమాజానికి తమ వంతు కృషి చేస్తున్న డాక్టర్ దాయినేని ప్రవీణ, అంబటి భవ్యశ్రీ నాట్య కళాకారిణిగా తదితరులకు మహిళా శక్తి అవార్డ్స్ ప్రదానం చేసి వారిని ఘనంగా సత్కరించారు. ముందుగా నర్సం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయ్ సభాహ్వానం పలికారు. ఈ కార్యక్రమానికి మహిళాభ్యుదయ సమితి కోశాధికారి బీరం అరుణ పర్యవేక్షించగా ఈ కార్యక్రమంలో కళామిత్ర మండలి జాతీయ అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమరావు, నాలం నర్సమ్మ, తమ్మిశెట్టి రమాదేవి, వడ్డెంపూడి సుజాత, నోకుతోటి శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. అంతా బాధపడినారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మ అంటనంటే మనలో ఒక ఆవేశం అనేది, అది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా చూడరు, ఎక్కువ తల్లి వైపే చూస్తారు. ఎందుకు? మనలో ఆ ఓపిక చేసుకుంటున్నా కూడా చాలా చోట్ల అత్యాచారాలు జరుగుతున్నాయి. వీళ్ళు ఇక్కడ లాంగ్ టర్మ్ అంటే 3 years వరకు స్టే చేయొచ్చు. విత్ ద కలెక్టర్ పర్మిషన్ దే కెన్ స్టే అప్ టు 5 years. అండ్ విత్ ఇన్ దిస్ టైంలో బిలో 18 ఇక్కడ నాట్ అలౌడ్ మేడం. 18 to 60 years వరకు ఇక్కడ 19 అదే 19 to అమ్మాయి వస్తే 18 అంటే 19 అంటే మేజర్లు అయిన తర్వాత మాత్రమే ఇక్కడ అలౌడ్. అయితే పిల్లలు మాత్రం దే కెన్ స్టే విత్ దేర్ మదర్స్. మేల్ అయితే బాయ్ అయితే అప్ టు 12 years ఈ కెన్ స్టే విత్ హిస్ మదర్. అండ్ ఆడపిల్ల అయితే నో ఏజ్ లిమిట్. దిస్ ఇస్ ద గవర్నమెంట్ గైడ్ లైన్స్, సెంట్రల్ గవర్నమెంట్. అందువల్ల ఏంటంటే పిల్లలు తల్లులు ఉంటారు ఇక్కడ. అందువల్ల ఏంటంటే వీళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మోడలైజ్గా ఆడపిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళకి 5 ఏళ్ల వరకు ఇక్కడ షెల్టర్ ఉండే అవకాశం. దీని లోపల ఫస్ట్ కౌన్సిలింగ్ అండ్ ట్రైనింగ్ అండ్ నెక్స్ట్ రీహాబిలిటేషన్, ఈ 3 పద్ధతుల ద్వారా ఈ సర్వీస్ జరుగుతుంది మేడం. కేవలం అంటే ఓఎస్సీ సెంటర్ నుంచి కూడా ఇక్కడికి రిఫరెన్స్ వస్తాయి. ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ బి డ్రాప్డ్ బై ద పోలీస్ ఓన్లీ. అర్ధరాత్రి అక్కడ పోలీసులు తీసుకొచ్చి వదిలిపెడుతూ ఉంటారు. యోగా పెడతాం మేడం, వాళ్ళందరికీ చేయిస్తూ ఉంటాం యోగా మెడిటేషన్ అంతా. ఇంకా అప్పుడప్పుడు వాళ్ళకి మొత్తం అంటే ఉమెన్ 42 మంది ఉన్నారు, చిల్డ్రన్ 18 మంది ఉన్నారు. అంటే 19 ఏళ్ళ నుంచి పిల్లలంటే ఇదిగో ఇప్పుడు పిల్లలు బేబీస్ ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు 6 నెలల బేబీస్ నుంచి 12 ఏళ్ళు 13, 14 ఏళ్ళ వరకు ఉన్నారు. ఒక పిల్లలు ఆడపిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. పక్క స్కూల్కి వెళ్ళిపోయినారు, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళు అదిగా అంటే జస్ట్ బోర్న్ బేబీస్ నుంచి ఉంటారు ఇక్కడ. అందువల్ల ఏంటంటే ఆ పిల్లల్ని చూపిస్తాను నేను తర్వాత. కళ్యాణి ఇది వచ్చిందా?
ఏది కళ్యాణి పడుకోబెట్టింది బేబీని. ఆ అమ్మాయిది చెన్నై నుంచి వచ్చిన పాప, తమిళ పాప. పడుకోబెట్టారా? ఓకే. ఆ అమ్మాయికి రాగశ్రీ అని మేమే పేరు పెట్టాము ఇక్కడ. అంటే వాళ్ళకి ఇక్కడ అన్నీ మేమే అవుతాం, అమ్మ నాన్న ఆ అక్క అత్త ఏదన్నా కానివ్వండి. ఇంక వాళ్ళకి ఇంకా అదిగో అది వచ్చింది, బాబు వచ్చాడు. వాడి పేరు ఏం పెట్టాం? రుద్రాంశ అని పెట్టాం. అంటే ఇంక వాళ్ళకి అన్నీ ఇక్కడ పుళ్ళు పుణ్యాలు, తర్వాత శ్రీమంతాలు, తర్వాత ఉయ్యాల్లో వేయటాలు, తర్వాత పేర్లు పెట్టాలు. మాకు ఎప్పుడు పండుగ, మాకు నిత్యం పండుగ ఉంటుంది అన్నమాట మా హోంలో. అదిగో మా రుద్రాంశ గారు వచ్చాడు, ఇక్కడే పుట్టాడు. ఇప్పుడు వాళ్ళకి సక్సెస్ అయింది, ఫ్యామిలీ కూడా వెళ్ళిపోతున్నారు. అందువల్ల ఏంటంటే ఈ హోమ్ అనేది మేడం ఇట్స్ మెయిన్లీ గవర్నమెంట్ హోమ్. అంటే యాక్చువల్లీ మీరు ఇప్పుడు అది మా ఫస్ట్ టైం వచ్చారని చెప్తున్నాను. అందువల్ల రెస్పాన్సిబిలిటీ అనేది మేము టేకప్ చేసాము. ఎన్జిఓగా 30 ఏళ్ళ నుంచి వెళ్తున్నాం. ఇప్పుడు 2000 మందికి షాక్ ఇచ్చాం ఇప్పుడు వరకు. అది హోమ్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ మేడం. ఇప్పుడు కొన్ని నిష్ణాతులు ఏంటంటే ఇంకా అయిపోయింది, చివరికి వచ్చింది ప్రోగ్రాము. ఇంకా ఇక్కడ 3 రావాల్సి ఉంది. ఇందులో మా దాయినేని ప్రవీణ వచ్చింది. ఆమెకి అధ్యాపకురాలు క్రిస్ కాలేజీలోనే పనిచేస్తున్నారు. ఆమె గురించి తను చదువుతారు, మన శ్రీమతి జ్యోతిర్మయి. ఆమెకు సన్మానం ఉంటుంది. తర్వాత ఇందాక చెప్పారు పాప భవ్యశ్రీ, తను కూడా నృత్య రంగంలో ఆ అమ్మాయికి బాలరత్న వచ్చింది కదమ్మా. నీకు బాలరత్న అవార్డు అనేది ఉగాది పురస్కారం కింద వచ్చింది ఆ అమ్మాయికి. ఇంకా ఎదగాలని చెప్పిన ఆ అమ్మాయికి. తర్వాత లైన్స్ మొదటి మహిళ ఆవిడ గవర్నర్ వైపుకి కూడా మేము అమృత్ గారు కూడా అనుకున్నాం, కానీ ఆమె ఇవాళ ఇప్పుడు రాలేకపోయారు. కాబట్టి మీరు ఇద్దరు సన్మానంతో ఈ సభ ముగిస్తుంది మేడం. ముందుగా సింహాద్రి జ్యోతిర్మయిని మన అరుణ. అందరికీ నమస్కారం అండి. నా పేరు దాయినేని ప్రవీణ. నేను క్రిస్ కాలేజీలో గత 24 ఏళ్ళ నుంచి చేస్తున్నా. నేను 2010లో చేరాను అక్కడ. అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఒక 8 ఏళ్ళు ఉంది. అసలు ఇవాళ చాలా నాకు మెమరబుల్ మూమెంట్ అండి. ఎందుకంటే ముందు అరుణక్క ద్వారా చెప్తాను. సో అరుణక్క నాకు చాలా చిన్నప్పుడు నుంచి, నేను ఇంటర్ చదివేప్పటి నుంచి నాకు మా మేడం బాగా తెలుసు. మా మమ్మీ తను ఫ్రెండ్స్ అనమాట, అలా బాగా పరిచయము. సో మేడం సర్వీస్ కానీ చారిటబిలిటీ కానీ బాగా చేస్తారు. సో ఏ అమ్మాయికి ఏ ప్రాబ్లం వచ్చిందన్నా నాకు అప్పటి నుంచే ఎక్కడికైనా కంపల్సరీ పోలీస్ స్టేషన్ కాదు, లాయర్ దగ్గర కానీ ఎట్లయినా వెళ్ళిపోయి చేసేవాళ్ళు. సో ఆ సర్వీస్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మ్యామ్, ఆ సర్వీస్ చేస్తున్నందుకు. నెక్స్ట్ మా గాయత్రి మేడం. సో గాయత్రి మేడం నేను అసలు చెప్పాలి అంటే మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అండి. సో మేము చాలామంది ఎంప్లాయీస్ ఉన్నాము. సో స్టూడెంట్స్ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నాం. యాక్చువల్ గాయత్రి మేడం డాక్టరేట్ ఇన్ రేడియాలజీ మేడం, తను యూఎస్లో చేస్తారు. కానీ కాలేజ్ మీద ఉన్న ఇంట్రెస్ట్, మా మీద ఉన్న స్పెషల్ కేర్ మేడం ఇక్కడ ఉండిపోయేలా చేస్తున్నారు. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్ మేడం. సో ఫ్యామిలీని కూడా కేర్ చేయకుండా మా దగ్గర స్పెండ్ చేసి, సో మినిమం 24 అవర్స్ ఉంటే మేడం 20 అవర్స్ కాలేజ్ కోసమే కష్టపడుతున్నారు. ఐ మీన్ షేరింగ్, తను షేర్ చేసుకుంటారు. తన రేడియాలజీ జాబ్ ఇది మొత్తం షేర్ చేసుకుంటా చాలా కష్టపడి ఇలా మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు. అండ్ ఈ మెమరబుల్ మూమెంట్ మేడం ద్వారా తీసుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా గ్రేట్ మ్యామ్. మేడం చాలా ఎనర్జెటిక్ అండి. సో ఎంతసేపు అయినా ఎవరితో అయినా ఎంత మాట్లాడాలన్నా. సో రెండోది నాకు PhD అవార్డు అండి లాస్ట్ 2025లో. ఆ అవార్డు తీసుకోవడానికి కూడా కారణం మా మేనేజ్మెంట్. సో గాయత్రి మేడమే. బికాస్ వాళ్ళు అప్రిసియేషన్స్ ఉంటాయి. లైక్ మేము వెళ్ళాలన్నా వాళ్ళు మాకు ఓడీలు ఇస్తాం, ఆన్ డ్యూటీలు ఇస్తాం, అట్లా సపోర్ట్ చేస్తారు. సో అట్లాగా అన్నీ బాగుంటాయి, అన్నీ చాలా. అది మాకు వరకే కాదు, ఎంప్లాయీస్కే కాదు, స్టూడెంట్స్కి కూడా చాలా చాలా. అంటే ప్లేస్మెంట్స్ లాస్ట్ ఇయర్ మాకు 1200 ప్లేస్మెంట్స్లో 1200 స్టూడెంట్స్ ఉంటే మినిమం 1100+ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. సో దట్ క్రెడిట్ గోస్ టు గాయత్రి మేడం. చాలా ప్లేస్మెంట్స్ కూడా చాలా, దాంట్లో SDCs అని ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్లో సెల్స్ పెట్టి వాళ్ళ పిల్లల్ని ప్రతి అంటే అకాడమిక్స్లోనే మాకు ఇది ఇన్సర్ట్ చేసేస్తారు, అలా బాగా చేస్తారు. సో దాని మూమెంట్ కన్నా ఈ మూమెంట్ నాకు చాలా మెమరబుల్. అండ్ సెకండ్ శాంతకుమారి మ్యామ్ కూడా మా ఫ్యామిలీ ఫ్రెండే. సో మాకు అసోసియేషన్ ఉందండి మా వారి ద్వారా. సో అసోసియేషన్ 26 డిస్ట్రిక్ట్స్లో ఈ జిల్లాకి ఏ మెకానిక్కి ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన ఫోన్ చేస్తారు.
ఆఫ్ ఒంగోల్ మరియు ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి సమితి సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిగింది. దీంట్లో భాగంగానే మేము ఇక్కడ 3 ప్రముఖులైనటువంటి మహిళలకి సన్మానం చేయాలని తలపించాము. అందులో దాయినేని ప్రవీణ క్విజ్ కాలేజీలో అధ్యాపకురాలుగా పనిచేసి ఆమె ఎన్నో బిరుదులు తెచ్చుకున్నారు. మంచి అధ్యాపకురాలుగా డాక్టరేట్ పొందినటువంటి కంప్యూటర్ సైన్స్లో ఉన్న మహిళ, ఆమెకి సన్మానం చేశాము. అలాగే రెండవది మన లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు గవర్నర్ వైఫ్ అరుణకుమారి గారు, ఆవిడ ఫస్ట్ లేడీ, ఆవిడకు కూడా సన్మానం చేతలు పెట్టాము. తర్వాత 3వ అమ్మాయి భవిష్య అని చెప్పనేసి అమ్మాయి భవ్యశ్రీ. ఆ అమ్మాయి చాలా చక్కటి డాన్సర్, ఆల్రెడీ బాలరత్న అవార్డు పొందింది. అందువల్ల నాట్యాన్ని ప్రోత్సహించడం కోసంగా ఆమెకు చేశాము. ఇట్లా ప్రతి సంవత్సరం 30 సంవత్సరాల నుంచి మా ఆంధ్రప్రదేశ్ మహిళా చేసి వస్తుంది. ఈసారి లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు కూడా మాతో కలిసి వచ్చినందువల్ల ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా చేయగలిగాం. సో మహిళలందరికీ కూడా ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి తరఫున, లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు తరఫున హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒకటే మీకు చెప్పేది, ఏ పరిస్థితుల్లో కూడా కంటికి తడ రానివ్వకండి, గుండెకు తడ ఆరనివ్వకండి. సమాజంలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని మించినటువంటి ఆయుధం ఇంకోటి లేదు. కాబట్టి రాబోయే రోజులన్నీ మనమే అనేటువంటి సైన్యంతో ముందుకు సాగాలని మహిళలను పిలుపునిస్తూ మరోసారి అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ ఉమెన్స్కి బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ the men who supported these women also, I thank them for being such a pillars in their families and also being a part in this Indian society. దీంట్లో నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేలో పర్టికులర్గా ఐ థింక్ అందరు అమ్మాయిలు చదువుకోవాలి. లిటరసీ అండ్ ఎడ్యుకేషన్, సైంటిఫిక్ నాలెడ్జ్, దానివల్ల చాలామందికి కాన్ఫిడెన్స్ వస్తుంది and they can pave a good path to the coming generations and make India much stronger. And so this is my message. And women are the pillars, so they have to remain, and women are the driving force for this country and for this world. Yeah, thank you again. Happy International Women's Day. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోల్ ప్లస్ ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి సంఘం రెండింటి ద్వారా ఈరోజు ఇంటర్నేషనల్ మహిళా దినోత్సవ కార్యక్రమాలు చేశాము. దీంట్లో ప్రముఖ లేడీలకి మేము సన్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పదలిగింది ఏంటంటే, తల్లి లేకుండా ప్రపంచమే లేదు. కాబట్టి అలాంటి తల్లుని, మహిళా తల్లులను మనం అందరం కూడా గౌరవించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికి కూడా ఇంటర్నేషనల్ మహిళా డే శుభాకాంక్షలు. నా పెళ్లి వహ్వా, అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్, మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.